డిబేట్లో ఉన్నటువంటి పెద్దలు వివిరావు గారు కానీ పరమేశ్వర గారు కానీ ప్రేక్షకులు కూడా 99 ప్రేక్షకులకి ఒక అంశాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అంశం ఏంటంటే, పెద్దలు ఇద్దరు చాలా చాలా చక్కగా హౌ దిస్ న్యూ కూటమి ఈజ్ గోయింగ్ టు అంటే స్ట్రెంగ్తన్ ఇట్ సెల్ఫ్ ఆర్ అక్కడికక్కడే డిస్మాంటిల్ అయిపోతుందా అనే దాని మీద కూడా ప్రశ్నలు ఉన్నాయి. బట్ యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ గోస్, మనం స్ట్రాటజిక్గా మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ మూడు ఇంత అర్జెంటుగా ఒక కూటమిగా ఏర్పడటానికి ప్రధానమైనటువంటి బ్యాక్గ్రౌండ్ కారణాలు ఏమై ఉంటాయి? ఇరానేనా, లేకపోతే అమెరికా ఇరాన్ వారు, లేకపోతే చైనా తటస్థంగా ఉన్నట్టుగా కనపడటం, లేకపోతే పుతిన్ లేకపోతే రష్యా, దీని ఇంపాక్టు జనరల్గా ఏమవుతుంది? కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఉక్రెయిన్ రష్యా వారు ఏం చెప్తూ ఉంది? ఇరాన్ వారిలో అమెరికా పాకిస్తాన్ని పావుగా ఎలా వాడుకుంటుంది? ఎందుకు పాకిస్తాన్కి అంత రోలు, ఒక మీడియేటర్ రోల్ ఇచ్చేసి ఒక హోస్ట్ చేసే దేశంగా అమెరికా లాంటి మీడియేటర్ కాదండి, బ్రోకర్ అంటే ఆ పదాన్ని దాన్ని పాకిస్తాన్కి ఎందుకు ఇచ్చింది? ఇస్తే నిజంగా ఆ కంట్రీ, పాకిస్తాన్ అనే కంట్రీ ఇంటర్నల్గా విత్స్టాండ్ కాగలుగుతుందా? కాగలిగితే బలూచిస్తాన్ విషయం ఏంటి? ఈరోజు అక్కడ ఇంకొక స్వతంత్ర దేశం బయటకు వస్తూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలూచులందరూ కూడా వాళ్ళు ఫ్లాగ్స్ ఎగరేసి వాళ్ళు జెందాబాదులు కొట్టుకుంటూ ఉంటే, ఇలాంటి వీక్ సిచ్యువేషన్ ఉన్న ఏరియాలో టర్కీ, సౌదీ పాకిస్తాన్ తోటి ఎందుకు కలిసాయి? అంటే దీని వెనకాల ఎవరున్నారు? ఒక విధంగా మనం చెప్పాలంటే దీని వెనకాల పెద్దన్న పాత్ర ఎవరు పోషిస్తూ ఉన్నారు? ఇజ్ ఇట్ రియల్లీ అమెరికా? ఒకళ్ళు చూసినట్లయితే వాట్ వుడ్ ది రియల్ పర్పస్ ఆఫ్ అమెరికా? అమెరికా ఇందాక పరమేశ్వరన్ మన కర్నల్ గారు చెప్పినట్టుగా ప్రతి 6 నెలలకు 3 నెలలకు లేకపోతే ప్రతిరోజు యుద్ధం చేసి ఇంకో దేశంతో అమెరికా ఒకవైపు, అంటే వాళ్ళ అవసరాల కోసం ఊరికేం చేయరు వాళ్ళు కూడా. అమెరికా వాళ్ళు కూడా ఎక్కడ రిసోర్సెస్ ఉంటాయో, ఎక్కడైతే వాళ్ళ అవసరాలు తీరుతాయి అనుకుంటారో అక్కడ మాత్రమే యుద్ధం చేయడానికి రిసోర్సెస్ కాదు, వాళ్ళ వెపన్స్ అమ్ముకోవడానికి యుద్ధాలు చేస్తారు. వెపన్స్ ఈజ్ సెకండరీ సార్. నాకు తెలిసి ఈ రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా మీరు జియో పొలిటికల్స్ని మనం చూడగలిగితే, అమెరికాలో ఉన్నటువంటి రిసోర్సెస్ ఒక్క రిసోర్సెస్ కూడా వాళ్ళు ట్యాప్ చేయకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిసోర్సెస్ని వాళ్ళు ఎలా వాడుకుంటున్నారు? ఇది మనకి అంటే అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ రీజియంలో వచ్చినటువంటి ట్రంప్ ఒక పిచ్చోళ్ళగా కనబడుతున్నాడు. కానీ ది పర్పస్ ఆఫ్ అమెరికన్ రూలర్స్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఆఫ్టర్ డిసింటిగ్రేషన్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ మనకి ఏం కనబడుతుంది? అమెరికా రష్యా ఐక్యంగా ఉన్నప్పుడు అమెరికా రష్యా స్టార్ వార్ టెక్నాలజీని వాడాలని, ఆకాశంలో అవసరమైతే యుద్ధం చేసుకునే టెక్నాలజీని వీళ్ళిద్దరూ సమకూర్చుకుని అగ్రరాజ్యాలుగా ఉన్నటువంటి దాని నుంచి ఇప్పుడు ప్రతి దేశానికి వాళ్ళు వెపన్స్ పంచుకునే దానిలోకి, లేదా ప్రతి దేశంలో ఇంటర్ఫీరెన్స్ అయిపోయి అక్కడ గొడవలు నేపథ్యంతో, లేదా అక్కడ వాళ్ళ మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ తోటి ఒకరిని ఎగదోయటం, ఇంకొకరిని దగ్గర తీసుకోవటం, ఇంకొకరితో యుద్ధం చేయించడం, ఇవన్నీ చూసినప్పుడు ఇరాన్ వార్ ఇస్ ఎ లెసన్. ఒక నెలలోనే మొత్తం ముగించి మనం ముందుకెళ్తామని వచ్చినటువంటి ట్రంప్ కానీ, అమెరికా కానీ, లేకపోతే మిగతా దానికి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని డెసిషన్ మేకింగ్ కంట్రీస్ కానీ ఏమైపోయింది? 1 month అయిపోయి ఎంతకాలం అయిపోయింది? ఈరోజు కూడా సందిగ్ధ అవసరం ఉన్నది కదా. ఈజ్ రియల్లీ అమెరికా ఇస్ కంట్రోల్ ఇరాన్, జాగ్రఫికల్ సిచ్యువేషన్ చేయగలుగుతుందా? ఇరాను ఎంత రిటాలియేషన్లో ఉన్నది ఈరోజు. కోర్స్ ఇజ్రాయెల్ అమెరికా రెండు కలిపి ఏదన్నా చేయాలనుకుంటే వాళ్ళకున్నటువంటి గొడవలతోటి ఇవన్నీ జరుగుతున్నాయేమో కానీ. సో ఇప్పుడు ఈ కూటమి ఏర్పడినటువంటి టర్కీ, నో డౌట్ అబౌట్ ఇట్, టర్కీని మనం చూసినట్టయితే ఈ మూడిట్లో సైనికంగా చాలా వ్యూహాత్మకంగా బలమైనటువంటి ఒక కంట్రీగా టర్కీ మాత్రమే కనబడుతుంది. ఏముందండి, మొన్న జరిగినటువంటి వార్లో మనతోటి కానీ లేకపోతే ఇంకొక చోటు కానీ పాకిస్తాన్ కెపాసిటీస్ ఏంటి? వితౌట్ అమెరికా, వితౌట్ అమెరికన్ వెపన్స్ పాకిస్తాన్ ఈ రోజు ఉన్నటువంటి ఎకనామికల్ సిచ్యువేషన్లో ఇంకొక దేశంతో వార్ చేయగలిగే సిచ్యువేషన్ పాకిస్తాన్కి ఉందా రియల్లీ? పాకిస్తాన్ ఇంటర్నేషనల్ పొలిటికల్ సిస్టమ్స్ ఏంటి? ఆ దేశ అధ్యక్షుడు ఈరోజు జైల్లో ఉండిపోయాడు, ఇమ్రాన్ ఖాన్. ఈరోజు కూడా బయటకు రాలేదు. రకరకాల గొడవలు, అక్కడ ఎకానమీ టోటల్గా డోల్టనమిస్లోకి వెళ్ళిపోయింది.
ప్రజలు ఆకలితోటి అలమటిస్తూ ఉన్నారు. అడుక్కోకి ఏం చేస్తారు? టర్కీలో కానీ సౌదీలో కానీ పాకిస్తాన్ బిచ్చగాళ్ళని తరిమి అవతల పడేయంటే అక్కడ వాళ్ళకున్నటువంటి ఆయిల్ రిసోర్సెస్ కానీ లేకపోతే వాళ్ళకున్నటువంటి సిచ్యువేషన్స్ కానీ కంపేర్ విత్ ద పాకిస్తాన్, సౌదీ ఈజ్ టోటలీ డిఫరెంట్ అండ్ టర్కీ ఈజ్ డిఫరెంట్. ఈ మూడింటి పర్పస్ ఏమై ఉంటుంది? ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, మనం ఈ 3 కంట్రీస్ని విడివిడిగా మనం స్టడీ చేయొచ్చు వాసుదేవన్ గారు. వెన్ ఇట్ కమ్స్ టు ది ఇండియన్ కంటెక్స్ట్లో, భారతదేశ కంటెక్స్ట్లో మనం ఈ కూటమిని మనం చూడగలిగితే ఏంటి, వాట్ వుడ్ ద ఐ మీన్ ఈ మనకి థ్రెట్ ఏమై ఉండొచ్చు, లేకపోతే భారతదేశాన్ని ఈ 3 కంట్రీస్ మనకున్నటువంటి ఇంటర్నేషనల్ అఫైర్స్ మనం చూసినట్లయితే ఈ 3 కంట్రీస్ పట్ల మనకున్న దృక్పథం ఏంటి, మన దేశం ఏ కంట్రీ తోటి ఎలాంటి సంబంధాలు కలిగి ఉంది. మన నరేంద్ర మోడీ గారు కూడా సౌదీ పోయినప్పుడు, టర్కీ పోయినప్పుడు, లేకపోతే ప్రపంచం మొత్తం పెద్దన్న పాత్ర పోషిస్తున్నప్పుడు, ఇప్పుడు రీసెంట్గా ఆయన పదం పెట్టుకున్నారు కదా, అందరినీ భుజం కట్టి లేదా గట్టిగా కౌగిలించుకొని ఆయన కూడా ఒక ముస్లిం నాయకుల్లాగా గడ్డం చేసి ఆడపోయినప్పుడు మేము కూడా ముస్లింగా అన్నట్టుగా బిహేవ్ చేస్తున్న విధానం కూడా కనపడుతూ ఉంది కదా. సో ఈ కంటెస్ట్లో మన పాత్ర ఏంటి? ఎగ్జాక్ట్లీ ఇండియా ఏ రోల్ తీసుకోవాలి? ఇక్కడ రియల్లీ మనకున్నటువంటి ఇంటర్నేషనల్ అఫైర్స్ని మనం 1950s తర్వాత మనం ఏర్పాటు చేసుకున్నట్టు అలీన ఉద్యమం కానీ, లేదా మనకున్నటువంటి మనం చాలా చాలా అద్భుతంగా ఇంతకాలం రష్యాతోటో లేకపోతే రీసెంట్గా డెవలప్ అయినటువంటి లేదా చాటుకున్నటువంటి బలాన్ని చాటుకున్నటువంటి అన్ని అంశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వార్ఫేర్లు కానివ్వండి, చైనా ఈరోజు చాలా స్ట్రాటజిక్గా ముందుకెళ్తున్న ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ఒక హ్యూమన్ రిసోర్సెస్ మాత్రమే కాకుండా ప్రపంచాన్ని శాసించగలిగిన స్థానంలోకి ఇంతకుముందు రష్యా, అమెరికా అనుకునేవాళ్ళు ఈరోజు ఈ 2 దేశాలు కూడా చైనా వైపు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి నేపథ్యాన్ని జియో ఈ కంటెస్ట్ని మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని చూడగలిగితే, భారతదేశం ఇలాంటి సిచ్యువేషన్లో అమెరికాని థ్రెట్ చేయడం కోసం చైనాకి వెళ్తారు మన ప్రధానమంత్రి, నో డౌట్. చైనా నుంచి అక్కడి నుంచి పుతిన్ దగ్గర కూడా వెళ్తారు. వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలని మనం అనుకున్నాం, మనం ఎంత కన్ఫ్యూజ్ అయ్యామో కూడా ప్రపంచవ్యాప్తంగా మనం చూసాం. రియల్లీ పుతిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే జిన్పింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా డొనాల్డ్ ట్రంప్ ఎలా రియాక్ట్ అయ్యాడు, లేదా పోకముందు ఆయన గుజరాత్ వచ్చినప్పుడు ఆయనకి వామ్ వెల్కమ్ చెప్పినప్పుడు, హ్యూజ్ వెల్కమ్ చెప్పినప్పుడు ఆయన ఎలా ఫీల్ అయ్యాడు. మరి ఈ దారిలో రియల్గా మన ఇంటర్నేషనల్ అఫైర్స్ పర్ఫెక్ట్గా మనం పెట్టుకున్నామా లేదా? మన పక్కనే ఉన్న అంటే మన పక్కన మన బార్డర్లో ఉన్నటువంటి మన దాయాదులను చెప్పుకునే పాకిస్తాన్ ఈరోజు ఎక్కడో ఉన్న టర్కీ తోటి, లేకపోతే ఆయిల్ అండ్ అదర్ రిసోర్సెస్ తోటి, ఎకనామికల్ పవర్గా ఉన్నటువంటి సౌదీ తోటి ఒక కూటమిలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎలా ఎస్టిమేట్ చేయగలుగుతున్నాం? I think this is going to be most important. ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ జైస్వాల్ గారు అన్నారు, ఢిల్లీ ఈస్ క్లోజ్లీ వాచింగ్ అండ్ మానిటరింగ్ ద ఆన్ గోయింగ్ డెవలప్మెంట్స్ అని. చూద్దాం ఏం జరుగుతుందో. ఒకసారి కల్నల్ వీవీరావు గారి దగ్గరికి వెళ్దాం. సార్, M³ వర్సెస్ H³ మనీ, మెషిన్, మ్యాన్ పవర్, హెజ్బుల్లా, హమాస్ అండ్ ఇంకోటి కనుక చూస్తే హౌతీస్. ఇప్పుడు ఈ 2 కూడా తెర మీదకి వచ్చాయండి. ఈ 2 అంశాలు తెర మీదకి వచ్చాయి. ఈ 2 కాదనలేని ఫ్యాక్టర్సు. అండ్ ఇంకోటి ఏంటంటే, అమెరికాని నమ్ముకొని ఇన్నాళ్ళు గల్ఫ్ దేశాలు ఉన్నాయి. ఇక నో లాంగర్ దాంతో ప్రయోజనం లేదు అమెరికాని నమ్ముకుంటే. ఆల్రెడీ నాటో కూటమిలో ఉన్న దేశాలనే బండబూతులు తిట్టి వాళ్ళ ప్రధానమంత్రులని, అధ్యక్షుల్ని వాళ్ళందరినీ దూరం చేసుకున్న తర్వాత అమెరికా లాంటి దేశం మీద బ్యాంక్ అవటం కరెక్ట్ కాదు. అందుకు గాను మనకు మనంగా ఒక కూటమి కట్టుకుందామని. బట్ సారూప్యత కానీ అండ్ భావ సారూప్యత కానీ, అలాగే అవసరాలు కానీ, కనీసం ఉమ్మడి ప్రణాళిక కానీ లేకుండా ఈ కూటమి కట్టడం ద్వారా వారు సాధించాలనుకుంటుంది. మీరు మీ ఓపెనింగ్ రిమార్క్స్లోనే చెప్పారు, యాజ్ ఇట్ ఈస్గా ఇట్ ఈస్ అ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ అని. బట్ సంథింగ్ ఈస్ బిహైండ్ దట్. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ జరగానే అంత తేలిగ్గా తీసుకోలేదు ఇజ్రాయెల్ అయితే. ఇమ్మీడియట్గా మన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఫోన్లో మాట్లాడుకున్నారు నెతన్యాహు. సో ఒక థ్రెట్ మన ముందు ఉంది. తక్షణం కాకపోవచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్నది ఏంటంటే ఉగ్రకుట్రలు అమలు చేయగల టెర్రరిస్ట్ యూనివర్సిటీలు నడిపే పాకిస్తాన్ అందులో ఉంది. కాబట్టి అది తీసిపారేదగ్గ విషయం కాదు. ఈ H³ ఏం చేయబోతోందండి ఇప్పుడు? అమెరికా